ప్రస్తుతం వాలంటీర్ల తొలగింపు అంశం చర్చనీయాంశంగా అయింది. అలాగే వారికి సంబంధించిన ఫిర్యాదులపై కూడా కొంత విచారణ జరుగుతోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా 35 మందిపై వేటు పడింది. ఓవరాల్ గా ఈ వాలంటీర్ల తొలగింపు అంశం, వారిపై వస్తున్న కంప్లైంట్స్, ఈసీ కోడ్ ఉల్లంఘన, మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ. విజయచంద్రిక, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల మీద ఈసీ ఎన్నికల కమిషన్ కొరడా జులిపించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అంటే నిబంధనల విరుద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో అందరి మీద కూడా ఈసీ గట్టి చర్యలు కూడా చేపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటివరకు కర్నూలు, చిత్తూరు జిల్లాలో చాలా మంది వాలంటీర్లను కూడా విధుల నుంచి తొలగించినట్టు కూడా తెలుస్తుంది. కర్నూలు జిల్లాలోనే కొనగండ్ల మండలం వేముగూడలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 7 వాలంటీర్ల మీద కూడా సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తుంది. అలాగే చిత్తూరు జిల్లాలో దాదాపు 35 మంది వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఇంకా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ వ్యతిరేకంగా వాలంటీర్లు వ్యవహరిస్తారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఎందుకంటే చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా చెప్తుంది. అవసరమైతే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు పెడతాను కూడా తాము వెనకాడే ప్రసక్తి లేదంటూ కూడా విపక్షాలు అయితే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక వీళ్ళు పని కట్టుకుని, అంటే ఇటు గన్నవరం నియోజకవర్గంలో కానీ, లేకపోతే గుంటూరు జిల్లా పత్తిపాడులో కానీ, ఈ ప్రకాశం జిల్లాలో కానీ అనేక చోట్ల కూడా ఈ బహిరంగంగానే అంటే బాహాటంగా వాళ్ళంతా కూడా ఏది ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళకి ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే అని ప్రశ్నిస్తే కూడా తాము ఖచ్చితంగా వైసీపీకి ప్రచారం చేస్తామంటూ కూడా ఆ వాలంటీర్లు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి అయితే విపక్షాలు అందరూ కూడా తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసి చర్యలు తీసుకుంటేనే వీటిని కట్టడి చేయగలుగుతామని చెప్పి ఈ విపక్షాలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ.